నమస్తే. బీసీలకి 42% రిజర్వేషన్ రాష్ట్రంలో ఇదే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చాలా గోప్యంగా సైలెంట్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో ఆ కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. సో ఎందుకింత గోప్యత, ఎందుకింత తెర వెనుక రాజకీయం చేస్తున్నారు? నెల రోజుల టైం బాండ్లో ఈ కమిషన్ ఏం తేల్చింది అసలు? యాజ్ ఇట్ ఈస్గా 2019లో లోకల్ బాడీస్లో ఏ రిజర్వేషన్స్ అయితే కల్పించారో సేమ్ అదే రిజర్వేషన్స్ కల్పించాలి అన్నది ఆ నివేదిక. మరి దీనికోసం ఎందుకు కమిషన్? అసలు కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఈ అంశాల్లో దాదాపు 10-11 నెలల తర్వాత ప్రభుత్వం ఎందుకు అడుగు ముందుకేసే ప్రయత్నం చేసింది? గెలిచిన వెంటనే వీళ్ళు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ఇది కుట్రన? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దన్న ఆలోచనేనా? మాట్లాడదాం. నా ముందు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు. నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి జస్ట్ ఇప్పుడు కూడా ఒక సమావేశం పెడుతున్నట్టున్నారు. ఎట్లా ఈ రిజర్వేషన్స్ అన్న అంశంలో నాకున్న సమాచారం నేను క్లారిటీగా చెప్తున్నా ఏంటంటే, వాళ్ళు ఈ రిజర్వేషన్ల అంశం మీద చర్చ పెడతలేరు అనుకుంటున్నా. వెరీ క్లియర్. ఎంపీటీసీ ముందు పెట్టాలన్నా, సర్పంచ్ ఎలక్షన్స్ ముందు పెట్టాలన్నా, ఎట్లా పెట్టాలా, ఏం చేయాలి అన్నదాని మీదనే వాళ్ళ ఫోకస్ అంతా ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ 42% పార్టీ పరంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం, కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా 2019 రిజర్వేషన్స్ని కంటిన్యూ చేద్దాం. సో మీరు దీనికి యాక్సెప్టా? ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది? అంటే కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి కుక్కతో ఒక వంకర బుద్ధే. అధికారం రాకముందు ఒక రకంగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు. దానికి నిదర్శనమే ఇలా కులగణనలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కానీ, లేదంటే కులగణన రిపోర్టు కానీ ఏది కూడా చేసిన దాంట్లో చిత్తశుద్ధితో చేయలే. ప్రతి దాంట్లో తప్పులు చేసింది. ఆ తప్పును కప్పిపించుకోవడానికి మళ్ళీ తప్పులు చేస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ప్రకారం కులగణన చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు ఇన్ని తప్పులు చేయమని చెప్పాడా? రాహుల్ గాంధీ గారే ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మేము కులగణన చేసినాం, బీసీ ఎస్సీ ఎస్టీలు కలిపితే 90% అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆన్ రికార్డ్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ చెప్పింది. వారేమో బీసీ ఎస్సీ ఎస్టీలు కలిపితే 90% అని రాహుల్ గాంధీ గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు అదే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారిని కలవనికి పోయి తెలంగాణ రాష్ట్రంలో ఓసీల కంటే బీసీలు పెరిగిరు, అసలు సమగ్ర కుటుంబ సర్వేలో 21% ఓసీలు అగ్రకులాలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అగ్రకులాలు 16%కు వచ్చిరంటాడు. అంటే ఎంత తప్పుదోవ పట్టించేటువంటి మాటలు చెప్తాడు. అంటే ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సరైనటువంటి సమాచారం లేదు. అంటే దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు డెప్త్గా ఈ కులగణన సంఖ్యల మీద కానీ, అంకెల మీద కానీ, ఈ రిపోర్ట్ల మీద కానీ సమీక్ష చేస్తలేడని అర్థమైపోయింది. ఎందుకంటే వారు చెప్పిన మాటల్లోనే తప్పు ఉంది, డొల్లతనం ఉంది. 21% ఓసీ ఉన్నారని ఫస్ట్ ఏంది 2014 తీసిన సమగ్ర కుటుంబ సర్వే ఫేక్ అన్నారు. మళ్ళీ ఫేక్ అని చెప్పి మళ్ళీ అదే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పట్టుకొని అగ్రకులాలు 21% అన్నారు. అది అగ్రకులాలు 21% కాదు, ఓసీలు అంటే అదర్ క్యాస్ట్. సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీలు 21% మంది ఉంచారు. ఆ ఓసీలలో అందరూ వస్తారు. 12% ముస్లింలు, 9% అగ్రకులాలు. ఈ 12, 9 కలిపితే 21 అయింది. ఈ లాజిక్ కూడా మిస్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. చిన్న లాజిక్ అది. ఆ లాజిక్ మిస్ అయిపోయి అధికారులు చెప్పిన దాన్ని పట్టుకుని అక్కడ ఢిల్లీలో చెప్పి, అసెంబ్లీలో చెప్పి పక్కదో పట్టించే విధంగా చెప్పింది తప్పే. 100% తప్పు. నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారు పెట్టినటువంటి సమావేశంలో నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు, మీరే అబద్ధాలు చెప్పి బయట అబద్ధాల సంఘాలు పెట్టుకొని కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే మీరు ఒక పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే నిజమవుతుందా? అంటే మీరు మాకు ఎలాంటి రాజకీయం లేదు. సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలను సపరేట్గా చూపించలేదా? ముస్లింలని సపరేట్గా ఓసీలో చూపించారు. ఓసీలో చూపించారు. ఓసీ అంటే అదర్ క్యాస్ట్. హిందూ బీసీలు 51%. ఆ తర్వాత ఓసీలలో అగ్రకులాలను చూపించారు. ఆ ఓసీలలో కూడా కులాల వారిగా చూపించారు. ముస్లింలు ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది, బుద్ధిస్టులు ఎంతమంది సమగ్రంగా చూపించారు. అంత లెక్కలు ఉన్నది గవర్నమెంట్ దగ్గర. ఒకవేళ అవి అబద్ధమే లెక్కలు అనుకో, ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎందుకు తొలగించారు? మీరు మేము అనగానే మన తొలి వెలుగు ఇంటర్వ్యూ, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పినాయి ఎంసీహెచ్ఆర్డి లెక్కల ప్రకారం. అప్పుడు ఉండే
మనం తొలి వెలుగులో మాట్లాడినప్పుడు ఆ లెక్కలు ఉండి 5 లెక్కలు తొలగించేసారు. అంటే అడుగున దీన్ని చూసి జంకుతున్నారు. ఇప్పుడు బీసీల జనాభా కూడా గతంలో 45% ఉండే, మేము సర్వే చేస్తే 51% అని తేలిందని ఏదో లెక్క చెప్తున్నారు. అదంతా 100% ఫేక్, చెప్పే అన్ని ఫేక్. మొన్న 4 గంటల మీటింగులో ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు మొత్తం అబద్ధము, ఇది డొల్లతనం ఉంది అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం. ఏ లెక్కలు చూసుకున్నా 2011 జనాభా లెక్కలు చూసుకున్నా 2011లోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా 3,50,00,000. అంటే 2011 నుంచి 2024 వరకు దాదాపు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక 5 లక్షల మంది పెరిగినా కూడా, అంటే దేశ జనాభా రేషియో తీసుకున్నా కూడా 14 సంవత్సరాల్లో 70 లక్షలు. 70 లక్షలు ఇంటూ 50 లక్షలు అంటే 4,20,00,000 మంది ఉండాలి. అది ఆ 2011 పెట్టండి, పక్కన పెడదాం. ఇవాళ ఆధార్ కార్డుల సంఖ్య చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వం తీసినటువంటి ఆధార్ కార్డులు 2022లో కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో 3,80,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇక 2022 నుంచి 2024 వరకు దాదాపు ఒక 10% ఆధార్ కార్డులు పోయినా 4,05,00,000 అవుతాయి. 5 లక్షలు చనిపోయిన వాళ్ళు తీసేసినా 4 కోట్ల మంది అవుతాయి. అంటే ఏ లెక్కన చూసుకున్నా 4 కోట్ల మందే పైన ఉన్నారు జనాభా. కానీ వీళ్ళు తీసిన లెక్కలు 3,64,00,000 మందే ఉన్నారు తెలంగాణ జనాభా అని చూపిస్తారు. అంటే బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడంలో క్రమంలో భాగంగా మీరు తెలంగాణ రాష్ట్ర జనాభానే తక్కువ చేసి చూపిస్తున్నారు. అది తెలంగాణకే అవమానం. రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ, పన్నుల్లో మన వాటా శాతం కానీ, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన కానీ, రాజకీయం కానీ, బడ్జెట్ పరంగా కానీ ఎందులో చూసుకున్నా తెలంగాణ జనాభా అంటే మనకనే, తెలంగాణ రాష్ట్రానికే నష్టమవుతుంది తప్ప బీసీలకేం నష్టం కాదు. మీరు లెక్క పెట్టినంత మాత్రాన బీసీలు మాయమైపోరు, మీరు లెక్క పెట్టినంత మాత్రాన అదనంగా ఏం రారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పెట్టింది ఎట్లా అమలు చేయాలన్నది ఫస్ట్, దాని మీదనే చర్చ కాదు ఇప్పుడు అంతా. ఇప్పుడు ఎట్లా అమలు చేయాలి అన్న దాని దగ్గర ఒక కమిషన్ వేసారు. ఆ కమిషన్కు 1 నెల రోజులు టైం బాండ్ పెట్టారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమున్నది, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారంగా 2019లో పాత పద్ధతి అదే 22, 23 వచ్చే అవకాశం. ఇప్పుడు మేము ఏం చేయాలా, వాళ్ళ వర్షన్ ఎట్లుంటుంది అంటే 50% సీలింగ్ సుప్రీంకోర్టు ఉన్నది, అది పెరగడానికి వీల్లేదు. సో 50% సీలింగ్ ఉంది కాబట్టి కమిషన్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రభుత్వం జ్యోతిష్యుని పాత్ర పోషిస్తుంది. మీరు జ్యోతిష్యం చెప్తారా? మీరు సైంటిఫిక్ వర్క్ చేయాలి కదా, లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి కూర్చోవాలి కదా ఫస్ట్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు నవంబర్ 4వ తేదీ నాడు జీవో నెంబర్ 49 తీసింది. ఆ జీవో నెంబర్ 49 ఏముందంటే చాలామందికి తెలియదు. జీవో నెంబర్ 49లో వీళ్ళు ఇచ్చినప్పుడే, జీవో ఇచ్చినప్పుడే, ప్రభుత్వం ఇచ్చినప్పుడే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏదైతే ఉందో గతంలో, ఆ జడ్జిమెంట్కు లోబడి రిపోర్ట్ ఇవ్వండి అని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. అంటే ఎంత గమ్మత్ అంటే, ప్రభుత్వమే చెప్పింది, కమిషన్కే చెప్పింది. ఇప్పుడు కమిషన్ మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు జీవో నెంబర్ 49లో సుప్రీంకోర్టు తీర్పు 50% సామాజిక రిజర్వేషన్ దాటొద్దు కాబట్టి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు లోబడి మీరు రిపోర్ట్ ఇవ్వండి అన్నది. మరి లోబడి రిపోర్ట్ ఇవ్వాలంటే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ శాతం అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఇప్పుడు కూడా గదే ఇస్తారు. ఆ లోబడి ఎక్కువ ఇవ్వరు కదా, పరిధికి మించి వాళ్ళు ఇవ్వలేరు కదా. కాబట్టి మరి డెడికేటెడ్ కమిషన్కు 3 నెలల 6 రోజుల పాటు వాళ్ళు పనిచేశారు. వాళ్ళు సరే సిఎస్కి ఇచ్చిరా, ముఖ్యమంత్రికి ఇచ్చిరా అనవసరం, అప్రస్తుతం. ఓనికైనా ప్రభుత్వమే, ఎవరికి ఇచ్చినా సిఎస్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి ఒక 5 నిమిషాలు పోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి జీవోలోనే కిందంగా ఇచ్చి మీదంగా నవ్వమన్నట్టు, మీరు ఇచ్చినటువంటి జీవోలోనే 50% మించకుండా ఇవ్వమని ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు? బీసీలను మభ్యపెట్టడమే కదా ఇది, 100% మభ్యపెట్టడం కదా. మీరు ఇచ్చిన జీవోలు కరెక్ట్ లేవు, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ కరెక్ట్ లేవు, మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్ లేదు. ముందు ఆప్షన్ ఏముంది? ఆప్షన్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయో 50% సీలింగ్ అనేది ఎత్తిపోయింది, 60% రిజర్వేషన్లు వచ్చినాయి. సుప్రీంకోర్టు డేటా ఉంటే, డేటా కనుక కరెక్ట్ ఉంటే ఆ డేటా ప్రకారం పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రాసెసే కరెక్ట్ చేయకుండా, మీరు చూపించేటువంటి సంఖ్యనే కరెక్ట్ చూపించకుండా
మీరు అవలంబించాల్సినటువంటి న్యాయపరమైనటువంటి శాసనపరమైనటువంటి ప్రక్రియనే కరెక్ట్ చేయకుండా మీరు మొదటగా చేతులెత్తేసి చేస్తుంటే ఇదేం లాభం? ఇవాళ సంవత్సర కాలంలో గ్రామాలలో అభివృద్ధి అయిపోయింది, గ్రామాలలో పాలించే నాదులు లేకుండా పోయిండు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు పోయినాయి. అదేవిధంగా గతంలో బీసీలో మేము 60% ఉన్నామని చెప్పుకున్నటువంటి మాకు ఇలా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు మేము 60% ఉన్నోళ్ళు 46% చూపించడం. ఇవాళ బీసీ కులగణన ద్వారా అగ్రకులాల గణన చేసినాం తప్ప బీసీలకు కించెత్తు మేలు జరిగిందా? సమగ్ర కులగణన రిపోర్టు తప్పుల తడక చేస్తావు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ముందే 49 జీవోలో నువ్వు 50% మించి ఇయ్యకరా నువ్వే చెప్తావు. మళ్ళా తీర దొంగచాటుగా ఇలా ఎన్నికలు పోవాలని చూస్తావు. అంటే అంటే మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? అంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మీరు అమలు చేస్తారా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటంటే మిగతా పార్టీలు ఏమో మేము చేయమని చెప్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చేస్తాం. ఈరోజు మనం ఇంటర్వ్యూ ఇచ్చిన నాటికి ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు కరీంనగర్లో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారేమో మేము పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామన్నారు. అంటే ఎంత మభ్యపెట్టాలని, ఎంత బీసీలను సైడ్ ట్రాక్ చేయాలని, బీసీలను గోల్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సరే వాళ్ళు డిలే చేసిర్రు, కనబడుతున్నది, వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడు తక్షణం ఏం చేయాలా? ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలనా? ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేము సలహాలు ఇచ్చినాం, సూచనలు చేసినాం. మొన్న చర్చలు పిలిచినప్పుడు కూడా సలహాలు ఇవ్వమంటే దీన్ని పునఃసమీక్షించాడు, కులగణన రిపోర్టును పునఃసమీక్షించాడు. అదేవిధంగా మైగ్రేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే వలస వెళ్ళి ఉపాధి కోసం పోయినటువంటి ఇతర దేశాలు కానీ, దుబాయ్ కానీ, అదేవిధంగా వితిన్ మన దేశంలో ఉన్నటువంటి ముంబై కానీ, సూరత్ కానీ, ఇప్పుడు నేత కార్మికులు ఉన్నారు. సూరత్ తర్వాత భీవాండి చాలామంది పోతారు. ముంబై పోయేటోళ్ళు ఉన్నారు. మా ఏరియా మునుగోడు ఏరియా ఉంది. మా ఊరికి స్పెషల్ బస్సులే ఉంటాయి మునుగోడు, అది ముంబైకి. కాబట్టి వాళ్ళు కులగణన పాల్గొనలేదు. హైదరాబాద్ లాంటి మేజర్ పట్టణాల్లో పాల్గొనలేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పాల్గొనలేదు. కాబట్టి బీఆర్లో ఎట్లయితే అవకాశం ఇచ్చారో ఈ కులగణనలో పాల్గొనడానికి రీసర్వే చేయాలని చెప్పినాం. అది ఒక యాప్ క్రియేట్ చేసేసి, టెక్నాలజీని జోడించి యాప్ క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా చేస్తే అది బీసీ గణన కరెక్ట్ వస్తుంది ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే మీరు 42% అన్నారో, మొన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో మేము చట్టం చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఉట్టేనే పేపర్ చదివి ఆ పేపర్ మీద ఆ కులగణన రిపోర్టు అంకెలు సంఖ్యలు చదివి అబద్ధాలు మాట్లాడి ఇవాళ మొగని కొట్టి మోసానికి ఎక్కినట్టు ఇవాళ ఆయనే అబద్ధాలు చెప్పుకుంటా అది తప్పు ఇది తప్పు వాళ్ళంగా వీళ్ళంగా అన్నాడు. మా అసెంబ్లీ వాయిదేసింది. మరి అదే రోజు అసెంబ్లీ పెట్టినప్పుడు గాంధీ భవన్లో చదివేటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ చదివి అదే రోజు మరి 42% చట్టం చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. చట్టము చేయలేదు. కానీ ఇప్పటి వరకు ఈ కులగణన రిపోర్టు మీద కానీ, డెడికేటెడ్ కమిటీ రిపోర్ట్ కానీ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. దీని మీద ఎవరు పోస్తున్నారు, ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రభుత్వంలో దీనికి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఎవరు, సంబంధిత శాఖ ఏది, దీని మీద ఎవరు చేస్తున్నారో ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి రహస్యంగా ప్రాసెస్ కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత దొంగచాటుగా ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు పోతారు స్థానిక ఎలక్షన్స్ డిలే చేసి సర్వే కరెక్ట్గా చేసి, ఇప్పుడు డీలే అవసరం లేదు. 15 రోజుల్లో 10 రోజులు రీసర్వేకు ఆదేశించండి. ఆ తర్వాత 15 రోజులలో పునఃసమీక్ష చేయండి. ఎందుకంటే గతంలో మీకు చెప్పడం జరిగింది. ఎట్లా చేస్తారు రిజర్వేషన్, ఎట్లా పెంచుతారు చట్టం? ఇప్పుడు మేమేమంటున్నామంటే నీ పాత్రను, నీ కర్తవ్యం నువ్వు సక్రమంగా చేసిన తర్వాత, నీ బాధ్యత నువ్వు నెరవేర్చిన తర్వాత అవతలోడు చేయకపోతే అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ నీ బాధ్యతే నువ్వు చేయకుండా, ఇప్పుడు నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోకుండా పక్కన ఇంటికి వెళ్ళి వాసన వస్తుందంటే ఎట్లా? ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యి ఇవాళ అవతలోని మీద నెట్టేస్తే ఇవాళ ఇన్ని లొసుగులు పెట్టుకోవడం వల్లనే కదా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు కులగణన చేయలేదు. బీజేపీ వాళ్ళు బండి సంజయ్ గారు కులగణన చేస్తే 2014 సర్వే ఇంకేం సర్వే అని వ్యతిరేకించిండు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు పాల్గొనలేదు, కేసీఆర్ గారు పాల్గొనలేదు, కేటీఆర్ గారు పాల్గొనలేదు. అయినా ఒక అవకాశం ఇచ్చారు కదా. ఇంత మంచి పని చేసి కులగణన ఒక హిస్టారికల్గా చేసి ఇవాళ చిన్న చిన్న లోటుపాట్లతోటి ఇవాళ ఎందుకు బదనమవుతుంది ప్రభుత్వం? ఓ దిక్కు బీసీలకు చేయాల్సినటువంటి మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతారు.
అదేవిధంగా ప్రతిపక్షాలతోటి ఇలా మీరు బదనామవుతారు, ప్రజలలో చులకన భావం అయిపోతారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పటికిప్పుడు ఏం చేయలేము కాబట్టి, ఉన్నదాన్ని మార్చలేం కాబట్టి ఇప్పుడు పరంగా మేము ఇప్పటికిప్పుడు కాదు, ఇప్పటికీ 80% పని కంప్లీట్ అయింది. ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ 80% కంప్లీట్ అయింది. మిగిలింది 20% ఉంది. ఆ 20% 20 రోజులలో చేయొచ్చు. ప్రభుత్వానికి పెద్ద పనేమి కాదు. చట్టం చేయాలంటే ఎన్ని రోజులు చేస్తారు? 15 రోజులు కాదు. పార్టీ పరంగా అనేది బక్వస్, పార్టీ పరంగా అనేది మోసం, పచ్చి మోసం. పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికలకు గుర్తులే లేవు, పార్టీ పరంగా ఎట్టిస్తారు? ఆ తర్వాత ఎంపీడీసీ జడ్పీటీ ఇస్తారు, మీరు ఇస్తారా? అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిరా? ఇయ్యలేదే. పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిరా? ఇయ్యలేదే. ఇప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిరా? బీసీలకు ఇవ్వలేదే. ఎక్కడ ఇవ్వండి మిమ్మల్ని ఇస్తారంటే ఓడి నమ్మాలి మిమ్మల్ని. వీళ్ళు బీసీకి ఇచ్చిన దగ్గర అవతలైన బీసీకి ఎందుకు ఇస్తారు? ఇవ్వడు. రూల్ ఏం లేదు. పోటీ అనేది ఇద్దరు ఈక్వల్ ఉన్నటువంటి వాళ్ళ మధ్యన జరగాలి. ఒక సామాన్యుడు అదేవిధంగా ఇంకో సామాన్యుడి మధ్యన జరగాలి. కానీ పోటీ అనేది నువ్వు పార్టీ పరంగా ఒక నియోజకవర్గంలో ఒక మండల కేంద్రంలో జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇస్తుంది, బీజేపీ ఒక డబ్బున్న ఆయన అగ్రకుల పైనకి ఇస్తుంది. అప్పుడు డబ్బులు వెదజల్లి అగ్రకుల ఆయన గెలుస్తాడు, ఇంకా బీసీలు ఓడిపోతాడు. నువ్వు ఇచ్చిన 42% ఇంకా ఓడిపోతే నష్టం బీసీలకు జరుగుతుంది కదా. రిజర్వేషన్ ఉండడం మూలంగా ఈ కొట్లాట అనేది ఇద్దరు బీసీల మధ్యన జరుగుతుంది, ఇద్దరు సమాన వ్యక్తుల మధ్యన జరుగుతుంది, ఎవరో ఒక బీసీ గెలుస్తారు. కాబట్టి ఇది మోసం చేయాలంటే తెలంగాణ సమాజాన్ని మోసం చేయలేరు. మళ్ళీ తెలిసి కూడా మోసం చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. అందుకనే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వం 9వ తారీఖు నాడు మమ్మల్ని చర్చలకు పిలిచింది. 2 రోజులు ఆగండి, మేము ముఖ్యమంత్రితో మీటింగ్ పెడతాం, మేము విషయం చెప్తామన్నారు. 9 అయిపోయింది, 10వ నాడు చూసినాం, 11వ నాడు చూసినాం. అదేవిధంగా ఇలా మేము నిన్న మీడియా సమావేశం పెట్టి స్పష్టంగా చెప్పినాం, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా ఇందులో డ్రామాలు ఆడుతుంది. ఇవాళ ఒకవైపు ఏమో బీసీలను మభ్యపెడుతున్నది, ఇంకొక వైపు ఏమో ఎన్నికలు పోవాలని శరవేగంగా పావులు కలుపుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ విషయంలో చూపించినటువంటి చిత్తశుద్ధి బీసీ విషయంలో చూపించలేదు. వర్గీకరణ విషయంలో 100% చూపించాలి, వర్గీకరణ కావాల్సిందే. కానీ అదే సమయంలో 60% ఉన్న బీసీలను మీరు విస్మరిస్తురే. 60% ఉన్న బీసీలను పక్కన పడేసి కాదని మీరు ఎన్నికలు పోవాలంటున్నారంటే మీకు ఎంత ధైర్యం? అందుకనే మేము 2 పద్ధతుల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకో. ఒకటి, వీళ్ళతోటి ఓట్ల యుద్ధం చేయాలి. 2, ప్రజాస్వామ్య పోరాటం చేయాలి. ఈ ఓట్ల యుద్ధం అనేది ఈ కులగణనకు వ్యతిరేకంగా, డెడికేటెడ్ కమిషన్కు వ్యతిరేకంగా బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తుంది. కాబట్టి ఈ శాసనమండలి ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు నిలబడ్డారు. ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ గారు నిలబడ్డారు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య గారు నిలబడ్డారు. అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రసన్న హరికృష్ణ గారు నిలబడ్డారు. ఈ ముగ్గురిని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తెప్పియాలి, గుణపాఠం నేర్పాలని నిర్ణయించినాం. ఎందుకంటే ఇలా బీసీలు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారు కదా, బీసీలు అంటే లెక్కలేనితనం కదా. ఓట్లు వేయించుకోవడం ముందు, అధికారంలో రాకముందు బీసీలే వీరులు శూరులు అని మమ్మల్ని అన్నారు. కామారి డిక్లరేషన్, సామాజిక న్యాయం ఉదరగొట్టిరు, మామూలు ఉదరగొట్టలే. ఇప్పుడు మొత్తం పూర్తిగా విస్మరిస్తారు కదా. ఇలా నల్గొండలో ఒక రెడ్డికి సపోర్ట్ చేశారు వీళ్ళు, మళ్ళీ కరీంనగర్లో పట్టభద్రుల నుంచి మళ్ళీ ఇంకొక రెడ్డికి ఇచ్చారు. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆశించడం అనేది కళ. ఏం చేయబోతున్నారు? కాబట్టి ఇవాళ మేము ఒకవైపు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి బీసీలంతా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ను రాజకీయంగా బొందబెట్టాలంటే, ఈ రెడ్ల పాలనకు చెక్ పెట్టాలంటే, ఈ రెడ్డి రాజాన్ని బొందబెట్టాలంటే ఇలా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడం ఒక మార్గం. ఇక రెండో మార్గం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలుంచి ఇలా దారికి తీసుకువచ్చుకోవడం రెండో వైపు. అందుకోసం మేము ఆలోచన చేసినాం. ఎక్కడికక్కడ జిల్లాలలో నిరసన వ్యక్తం చేస్తూనే మార్చి 9వ తేదీ నాడు వేల మందితోటి ఇలా బీసీ కులగన రణబేరి పేరుతోటి చలో హైదరాబాద్ పిలిపించడం. ఈ మార్చి 9న చలో హైదరాబాద్ పిలిపించడం. ఇవాళ బీసీలంతా వేల మంది, ఇక మేము ఎందుకంటే లక్షల మంది అంటే పోలీస్ పర్మిషన్ ఇయ్యరు, మందకిస్తానకే ఇవ్వలే. కాబట్టి వేల మందిని ఇలా హైదరాబాద్ రావడానికి మన బీసీల బహిరంగ సభన పెద్ద ప్రదర్శన తీస్తాం హైదరాబాద్లో. ఆ తర్వాత చలో హైదరాబాద్ అంటే ఇక హైదరాబాదు ర్యాలీ తీసుకుంటూ పోతాం. ఇందిరా పార్క్ కాడ
పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా ఆగదిగా ఇది. ఎందుకంటే బీసీలను ఇంత పచ్చిగా తడిబట్టేసి బీసీల గొంతుకు వస్తున్నారే, నమ్మిచ్చి బీసీల గొంతుకు వస్తున్నారే, ఇంత మోసం చేయొచ్చునా? ఇలా మీరు కామారెడ్డి డిక్లరేషన్ అని ఈ రోజు కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ రోజు కూడా మీరు 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటారు. కానీ ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ముఖ్యమంత్రి సీఎం గారు కూర్చొని మీరు అన్నట్టు ఎంపీడీసీ ఎన్నికలు పెడదామా, సర్పంచ్ ఎన్నికలు పెడదామా అంటే అంత తాతాలు ఎందుకు? 80% ప్రాసెస్ను పూర్తి చేసిరు కదా. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపు ఎందుకు? బీసీలు అంటే అంత లెక్కలేని తనం ఎందుకు? బీసీ సంఘాల నాయకులు కానీ ఉద్యమ నాయకులు అంతా కలిసి మూమెంట్ తీసుకొస్తారు. ఖచ్చితంగా కలిసి ఉన్నారు. ఎవరి దుకాణం వాళ్ళది ఎవరిది లేదు. ఒకరు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు అందరం పోతున్నాం, నేను ఆర్గనైజ్ చేసినప్పుడు అందరం వస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అంతిమంగా ఏకాభిప్రాయం ఉంది అందరి మధ్యన. ఇప్పుడు బీసీలకే అన్యాయం జరిగినప్పుడు ఆ బీసీ జాతి పేరు మీద సంఘం ఎందుకు, ఆ వ్యవస్థ ఎందుకు, ఆ పేరు మీద ఎందుకు నాయకత్వం ఉండాలి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కేటీఆర్ రెస్పాండ్ అవుతున్నారు, కవిత రెస్పాండ్ అవుతున్నారు, ఖచ్చితంగా ఇవాళ ఎట్లా చూస్తామని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళని ఏ లైన్లో చూస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు కులగణన పాల్గొనమనండి. ఫస్ట్ వాళ్ళు కులగణన పాల్గొన్న తర్వాత ఇవాళ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అంటే మళ్ళీ చేస్తే పాల్గొంటారు. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎందుకు పాల్గొనలేదు? ఫస్ట్ ఎందుకు పాల్గొనాలి కదా? ఒక బాధ్యతతో ఉన్నటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కులగణన పాల్గొనాలి కదా. ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, మేము అప్పీల్ చేసినాం కదా, ప్రజలారా ఈ కులగణన పాల్గొనండి, రేపటి భవిష్యత్తును మార్చేటటువంటి ఇది కులగణన, ఇది సామాజిక రిజర్వేషన్లు పెంచడానికి ఉపయోగించే కులగణన పాల్గొనని చెప్పి మేము చెప్పినాం కదా. పాల్గొనకపోవడం అంటే అహంకారమే కదా. ఎందుకు పాల్గొనలేదు? ఇవాళ మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోయారు కదా మీరు. ఇప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడంటే అలా పాల్గొనాలి. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొని నీ కాంట్రిబ్యూషన్ ఉంటే మాట్లాడేటువంటి అధికారం ఉంటుంది. కులగణన కూడా మాట్లాడాలంటే కులగణనలో కూడా పాల్గొనాలి కదా. ఇలా బండి సంజయ్ పాల్గొనడు, కిషన్ రెడ్డి పాల్గొనడు, కేటీఆర్ పాల్గొనడు, కేసీఆర్ పాల్గొనడు, కానీ మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? ఏ నైతిక హక్కుతో మాట్లాడతారు? కాబట్టి సరే మీ రాజకీయ పబ్బం కోసం మాట్లాడుతుర్రు, కానీ మిమ్మల్ని ఎవడు నమ్మడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఇలా ఒక అనుమానాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా మించిపోయిందేం లేదు, సమయం మించిపోయిందేం లేదు. ఎందుకంటే దీని మీద సుప్రీంకోర్టు, హైకోర్టు డెడ్ లైన్ పెట్టలే. ఇది కాంగ్రెస్ పార్టీ దయచేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు నువ్వు ఈ నెల రోజులలో ఎన్నికలు పెట్టాలి, లేదంటే ఈ 15 రోజులలో ఎన్నికలు పెట్టాలి, లేకపోతే మాత్రం నీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని ఒక్క జడ్జిమెంట్ లేదు. అదృష్టవశాత్తు. కాబట్టి నువ్వు 80% ప్రాసెస్ అయింది కాబట్టి 20% ప్రాసెస్ కరెక్ట్ చేసి నువ్వు బీసీల సంఖ్యను సరిచేసి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ఒక 10 రోజులు చూడు. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంటు నడుస్తుంది కదా. మేము ఎందుకంటున్నామంటే ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేయాలని, అక్కడ కూడా పార్లమెంట్ నడుస్తుంది కదా. అసెంబ్లీ పార్లమెంట్ నడిచేటప్పుడు చేస్తే ఇలా తమిళనాడు తరాలో రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి ఒకసారి పునరాలోచన చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా బీసీ ద్రోవుల పార్టీగా మిగులుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రభుత్వం మైండ్ సెట్ మారాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.